అదొక అందమైన, అందానికే పర్యాయపదంగా చెప్పుకునేంత అందమైన ప్రదేశం. ప్రపంచ ప్రజలలో చాలామంది అక్కడకు వెళ్లాలని, ఆ ప్రదేశాలు చూడాలని కోరుకుంటారు. అందానికి పర్యాయపదంగా చెప్పుకునే అంత అందమైన ప్రదేశంలో భయంకరమైన అగ్నిపర్వతాలు కూడా పెద్ద సంఖ్యలోనే ఉంటాయి. విచిత్రమేంటంటే ఆ అగ్నిపర్వతాల నుంచి ప్రజలను రక్షిస్తున్నది ఆదిపూజితుడు, విఘ్ననాశకుడు వినాయకుడు. తొలి పూజలందుకునే ఇలవేలుపు గణనాథుడు వినాయకుడు. ఇంకా వింతైన విషయమేంటంటే అదొక ముస్లిం దేశం. ఆ ముస్లిం దేశంలో గణనాథుడు తరతరాలుగా కొలవబడుతున్నాడు. అదే ఇండోనేషియా దేశం. ఇండోనేషియాలోని తూర్పు జావాలో 7641 అడుగుల ఎత్తులో ఉంది గణనాథుడి విగ్రహం. అది కూడా అత్యంత ప్రమాదకరమైన అగ్నిపర్వతంపై కొలువుతీరి ఉన్నాడు సంకటనాశ గణనాథుడు. అక్కడి ప్రజలు బ్రోమో అని పిలుచుకునే ఈ విఘ్నేశ్వరుడు ఇక్కడ కొలువు తీరడం వెనుకున్న కథనమేంటి? ఈ విషయం తెలుసుకోవాలంటే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నచ్చితే గనక తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మీ కమెంట్స్ కూడా నాకు చాలా అవసరం. సో మీ లైక్ అండ్ కమెంట్స్ తప్పకుండా నాకు తెలియజేస్తారు కదూ. ఓకే, ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఇండ్లలో సాధారణ పూజలు, నోముల దగ్గర నుంచి వైదిక యాగాల వరకు అగ్రపూజ, మొదటి పూజ వినాయకుడిదే. ఆదిపూజితుడిగా ఏకదంతుడు వినాయకుడి పూజ చేసి ఆ తరువాతే ఏ పూజ గాని, వ్రతం గాని, హోమం గాని, ఎలాంటి శుభకార్యం గాని చేయడం జరుగుతుంది. వినాయక పూజ చెయ్యకుండా ఏ కార్యమూ జరగదు. అంత ప్రాధాన్యత ఉంది వినాయకుడికి. వినాయకుడు గురించి చెప్పుకునేటప్పుడు మన రాష్ట్రం విషయానికి వస్తే ప్రముఖంగా కాణిపాకం వినాయక దేవాలయం గురించి చెప్పుకుంటాం. అలాగే దేశవ్యాప్తంగా చెప్పుకోవాలంటే అష్టవినాయక దేవాలయాల గురించి చెప్పుకోవాలి. మహారాష్ట్రలో ఉన్న అష్టవినాయక దేవాలయాలు, అలాగే మన ఆంధ్ర రాష్ట్రంలోని ప్రముఖ వినాయక దేవాలయం కాణిపాకం గురించి మన ఛానల్లో పూర్తి వివరాలతో వీడియోలున్నాయండి. లింక్స్ ఎండ్ కార్డ్స్లోనూ డిస్క్రిప్షన్లోనూ ఇస్తాను, వీలైతే చూడండి. సరే, ప్రస్తుత టాపిక్లోకి వచ్చేస్తే ముస్లిం దేశంగా చెప్పే ఇండోనేషియా దేశంలో బాలి దీవిలో కూడా వినాయకుడికి ఆలయాలున్నాయి. బాలితో పాటు సుమత్రా దీవులు, జావా ద్వీపంలోనూ గణపతి ఆలయాలు దర్శనమిస్తాయి. కొన్ని శతాబ్దాలుగా ఇండోనేషియాలో ప్రజల చేత పూజలందుకుంటున్నాడు గణనాథుడు. బాలి ద్వీపం. ఇండోనేషియాలో బాలి ద్వీపాన్ని దేవతల నివాసంగా పరిగణిస్తారు. ప్రశాంతతకు అర్థాన్ని చెప్పే ప్రదేశం. ఆహ్లాదం అంటే ఇది అని ప్రత్యక్షంగా చూపించే భూతల స్వర్గం లాంటి ఆ ప్రాంతం దేవతల నివాసమంటే వింతేమీ కాదు కదా. ఇండోనేషియా ముస్లిం దేశమైన ఆ ప్రాంతం మాత్రం 90% మంది హిందువులు నివసించే ప్రదేశం. నిత్యం పూజలు, దైవారాధనతో ఈ ప్రాంతం ఆధ్యాత్మిక చింతనతో నిండి ఉంటుంది. బాలిలో హిందూ, బౌద్ధ, జావా మతాలు ఆచరణలో ఉన్నాయి. సరే, ఇక ప్రస్తుత విషయానికొస్తే ఇండోనేషియాలోని మౌంట్ బ్రోమోలో 700 సంవత్సరాల పురాతన గణేశ విగ్రహం ఉంది. ఈ మౌంట్ బ్రోమో మామూలు పర్వతం కాదు, భయంకరమైన అగ్నిపర్వతం. బ్రోమో అనే పదం హిందూ దేవతలలో సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడికి చెందిన పేరు. స్థానికుల ఉచ్చారణ నుండి బ్రోమోగా మారింది. రికార్డుల ప్రకారం ఇండోనేషియాలో 141 అగ్నిపర్వతాలున్నాయి. వాటిల్లో 130 అగ్నిపర్వతాలు మరింత భయంకరమైనవిగా చెబుతున్నారు. 2012 వరకు ఉన్న రికార్డుల ప్రకారం ఇండోనేషియా మొత్తం ప్రాంతంలో 100కు పైగా ప్రమాదకరమైన అగ్నిపర్వతాలున్నాయి. దాంతో దాదాపు 5 మిలియన్ల మంది ప్రజలు ప్రమాదకర ప్రాంతాల్లో నివసిస్తున్నట్టు చెబుతున్నారు. ఇలాంటి భయంకరమైన అగ్నిపర్వతాల్లో ఒకటి మౌంట్ బ్రోమో. మౌంట్ బ్రోమో అగ్నిపర్వతంపై ఒక గణపతి విగ్రహం కొలువు తీరి ఉంది. ప్రతి సంవత్సరం యాజ్ఞా కసాడా అన్న పేరుతో స్థానికులు జరుపుకునే పండుగ రోజు అక్కడి ప్రజలు ఆ బ్రోమో అగ్నిపర్వతానికి వెళ్లి మొక్కులు చెల్లించుకుంటారు. ఆ మొక్కుల్లో మేకలు, కోళ్లు దగ్గర నుంచి కూరగాయలు, పళ్ళు, బియ్యం ఇలా తమ శక్త్యానుసారం తమకు తోచినవన్నీ అక్కడ గణనాథుడికి నైవేద్యంగా సమర్పించి వాటిని మండుతున్న ఆ అగ్నిపర్వత బిలంలో వేసేస్తారు. ఇలా వెయ్యడానికి కూడా ఓ కారణం చెబుతారు. భగవంతుడు తమకు ఇచ్చిన వాటిలో కొంత భాగం మళ్లీ నైవేద్యంగా తిరిగి దేవుడికి సమర్పిస్తే ఆ స్వామి తమపై మరింత కరుణ చూపిస్తాడన్న భావంతో ఎక్కువ ఆవులున్నవారు అందులో ఒక ఆవును, కోళ్లున్నవారు ఒక కోడిని, ఇలా తమకు ఏది కలిగితే అది, అంటే తమ జీవనోపాధి అయిన వాటిని నైవేద్యంగా సమర్పించి ఆ అగ్నిపర్వత బిలంలో వేసేస్తారు. ఇలా వేసేది టెంగర్ తెగకు చెందినవారు. అయితే టెంగర్ తెగకు చెందిన వీరు బిలంలో వేసిన వాటిని పట్టుకోవడానికి టెంగర్ తెగకు చెందని వారు
ఆ అగ్నిపర్వతం అంచున నిలబడి వలలు వేసి ఆ వలల్లో వాటిని పట్టుకుని తీసుకుపోతూ ఉంటారు. అయితే ఆ అగ్నిపర్వతానికి మండుతున్న బిలానికి మధ్యలో చాలా దూరం ఉంటుందట. అందుకే టెంగర్ తెగ భక్తులు బిలంలో వేసిన ప్రాణులు, పదార్థాలు అన్నీ ఈ మధ్య భాగంలో పడుతూ ఉంటాయి. అంటే బిలానికి అగ్నిపర్వతానికి మధ్యలన్నమాట. వాటిని టెంగర్ తెగకు చెందిన కొందరు సేకరించి తీసుకుపోతూ ఉంటారట. అక్కడి స్థానికులు చెప్పిన ప్రకారం ఈ గణేశుని విగ్రహం 700 సంవత్సరాలుగా అక్కడ ఉంది. గణేశుణ్ణి తమ పూర్వీకులు అగ్నిపర్వతం ముందు ప్రతిష్ఠించారని టెంగర్ మాసిఫ్ తెగ చెబుతోంది. ఈ చురుకైన అగ్నిపర్వతం బద్దలు కాకుండా గణేశుడు తమను రక్షిస్తాడని స్థానికుల నమ్మకం. టెంగర్ మాసిఫ్ తెగకు చెందిన ఇతిహాసాల ప్రకారం సుమారు 700 సంవత్సరాల క్రితం టెంగర్ మాసిఫ్ తెగకు చెందిన పూర్వీకులు ఈ పర్వతం మీద గణేశ విగ్రహాన్ని ప్రతిష్ఠించారని దృఢంగా నమ్ముతారు. దీని కారణంగా వీరు వినాయకుడికి పూజలు చేసి అనేక రకాల నైవేద్యాలు సమర్పిస్తారు. గణపతి పూజ ఎటువంటి సందర్భంలోనూ ఆపకూడదు అనేది వీరి నమ్మకం. పరిస్థితులు ఎలా ఉన్నా సరే ఇక్కడ వినాయకుడిని పూజించడమే కాకుండా పూలు, పండ్లను నైవేద్యంగా సమర్పిస్తారు. అలా చేయకపోతే అగ్నిపర్వతం బద్దలై తమని అగ్నిపర్వతం తినేస్తుందని ఇక్కడి ప్రజల నమ్మకం. మౌంట్ బ్రోమో అగ్నిపర్వతం సరిహద్దుల్లో నివసించే ప్రజలు ఆ అగ్నిపర్వతం విస్ఫోటనం చెందకుండా తమను రక్షించమని లంబోదరుణ్ణి పూజిస్తారు. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసిస్తున్న టెంగర్ తెగ ప్రజలంతా సంవత్సరానికి ఒకసారి యజ్ఞ కసాడ పండుగ రోజు ఈ పర్వతం దగ్గర సమావేశమవుతారు. స్థానిక టెంగర్ క్యాలెండర్ ప్రకారం కసాడ నెలలో వచ్చే 14వ రోజు ఈ పండుగ చేసుకుంటారు. ఆ రోజు అందరూ ఇక్కడ సమావేశమయ్యి తమ తెగను చల్లగా చూడమని, ఈ భయంకరమైన అగ్నిపర్వతం నుంచి తమను రక్షించమని గణనాథుణ్ణి వేడుకుంటారు. పూజలు, ఆరాధనలు చేస్తారు. సరే, ఇంతకీ ఈ పండుగ జరుపుకోవడం ఎప్పుడు, ఎలా ప్రారంభమైంది ఇక్కడ అంటే స్థానిక జానపద కథనాల ప్రకారం 15వ శతాబ్దంలో ఈ పండుగ జరుపుకోవడం ప్రారంభమైనట్టు చెబుతున్నారు. అక్కడి యువరాణి రోరో అంతెంగ్, ఆమె భర్త తమకు పెళ్లయ్యి ఎంతకాలమైనా పిల్లలు కలగకపోవడంతో ఈ పర్వతం దగ్గరే కూర్చుని ధ్యానం చేస్తూ ఉండిపోయారట. ఆ తర్వాత వారికి 25 మంది సంతానం కలిగారు. అయితే తమకు సంతాన భాగ్యం కలిగించినందుకు ప్రతిగా తమ సంతానంలో ఒకరిని భగవంతుడికి నైవేద్యంగా ఆ మౌంట్ బ్రోనో అగ్నిపర్వతంలోకి వేసేస్తామని మొక్కుకున్నారట. అయితే సంతానం కాస్త పెరిగిన తరువాత తల్లిదండ్రుల మొక్కు తీర్చి తమ టెంగర్ తెగ ప్రజల మంచి కోసం వారి సంతానంలో ఒక బాలుడు తన ఇష్టపూర్వకంగానే ఆ అగ్నిపర్వతంలోకి దూకేశాడని ప్రచారంలో ఉన్న కథ. అయితే కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేసిన సమయంలో ఎన్నో కార్యక్రమాలు రద్దయిన విషయం మనకు తెలిసిందే. ఆ సమయంలోనే 2020 సంవత్సరం నుంచి ఇక్కడ సామూహికంగా పండుగ చేసుకోవడం అనేది జరగలేదు. మళ్లీ 4 ఏళ్ల తర్వాత ఈ సంవత్సరం ఆ పండుగ జరుపుకుని సంకటనాశ గణనాథుణ్ణి సేవించడం కోసం వేలాది మంది టెంగర్ ప్రజలు సమావేశమయ్యారక్కడ. చుట్టుపక్కల 48 గ్రామాల్లోని 3 లక్షల మంది హిందువులు నివసిస్తున్నారు. వారు గణేశునికి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు. తమను అగ్నిపర్వతాల నుంచి రక్షించే దేవుడు గణేశుడే అని, ఈ గణేశుడి విగ్రహమే మౌంట్ బ్రోమో అగ్నిపర్వతం బద్దలవ్వకుండా తమను కాపాడుతుందని అక్కడి ప్రజలు చెబుతారు. విధివాస పేరుతో స్థానిక ప్రజలు పండుగ జరుపుతారు. పండ్లు, పువ్వులను అగ్నిహోత్రం చేసి విఘ్నాలను తొలగించాలని కోరుకుంటారు. గణేశుని ఆరాధనకు ఎప్పుడూ అంతరాయం కలగదు. ఇక్కడ యజ్ఞాయ కసాడ అనే సంప్రదాయం ఉంది. ఇది 100 సంవత్సరాల చరిత్ర కలిగిన సంప్రదాయం. అగ్నిపర్వతంలో భారీ విస్ఫోటనాలు ఉన్నప్పటికీ ఆ పద్ధతి మాత్రం నిరంతరంగా కొనసాగుతోంది. మౌంట్ బ్రోమో అగ్నిపర్వతం ఎక్కడ మొదలయ్యే ప్రదేశంలో నల్లరాళ్లతో తయారు చేయబడిన 9వ శతాబ్దపు బ్రహ్మ ఆలయం కూడా ఉంది. బ్రోమో అనే పేరుకు జావనీస్ భాషలో బ్రహ్మ అని అర్థం. ఇండోనేషియా ఇస్లామిక్ దేశంగా ఉన్నప్పటికీ అక్కడ గణేశుడిపై ఎంతో భక్తి శ్రద్ధలు, అంతే నమ్మకం కూడా. ఈ గణేశుణ్ణి తమ పూర్వీకులు అగ్నిపర్వతం ముందు ప్రతిష్ఠించారని టెంగర్ మాసిఫ్ తెగ చెబుతోంది. ఇది ఒక ముస్లిం దేశమైన ఇండోనేషియా దేశంలో మౌంట్ బ్రోమో పర్వతం మీద కొలువు తీరినటువంటి వినాయకుడి యొక్క చరిత్ర.